వాక్యాన్ని ధ్యానించుకుందాం పిల్లరా. మమ్మల్ని అతిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, ముఖ్యాంశమైన దేవా, నీ వాక్య ధ్యానములోకి వస్తుండగా ఎన్నిక లేని వాడిని నీ దైవదాసుడిగా నిలబడుండగా మినన మీ ఆత్మ ద్వారా అభిషేకించండి నాయన. కేవలము పరిశుద్ధాత్ముడికి స్వరమిచ్చేవాడిగానే దేవా నన్ను నిలబెట్టుకోమని వాక్యముతో మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరిచి నాయన స్థిరపరిచి ఈ స్థలం నుంచి పంపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్నప్పుడు యేసు ప్రభు వారి యొక్క చైల్డ్హుడ్, ఒక రకంగా 12 సంవత్సరాల వయసు. ఇట్స్ నాట్ ఏ చైల్డ్హుడ్, ఇట్స్ నాట్ ఏ అడల్ట్, కాకపోతే టీనేజ్లో జరిగే సంగతి. 12 కదా. నీ దేవుని వాక్యభావంలో చూసినప్పుడు ఇక్కడ జరిగిన ఒక సంఘటనలో నుంచి కొన్ని విషయాలు, ఆత్మీయ సత్యాలు ధ్యానించుకోవడం ప్రయత్నం చేయాలి. లూకా సువార్తికుడు మరి ఈ యొక్క సువార్తను రాస్తున్నప్పుడు అంటాడు ఒక మాట అంట, ఐ మేడ్ ఎ కేర్ఫుల్ ఇన్వెస్టిగేషన్ అంటాడు. సంథింగ్ టు డూ విత్ ది సబ్జెక్ట్. ఇందులో తర్వాత ఒకవేళ టైం ఉంటే చెప్తాను, తర్వాత ఎప్పుడని చెప్తాను, లేకపోతే అందులో ఓన్, ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు బి స్టేయింగ్ మచ్ మోర్ టైం. సువార్తికుడు అంటాడు కేర్ఫుల్ ఇన్వెస్టిగేషన్ అంటే యేసుప్రభు జననం గురించి బహుశా ఎవరు రాయని సంగతులు రాస్తాడు. జకరియా దర్శనం గురించి రాస్తాడు, యోహాను యొక్క జననం గురించి రాస్తాడు, ఆ తర్వాత యేసుప్రభు వారి జననం గురించి రాస్తాడు. ఈ 2 అధ్యాయము చూసినప్పుడు ప్రారంభంలో ది బర్త్ ఆఫ్ జీసస్ని గురించి రాయబడ్డట్టుగా చూస్తాం. ఆ తర్వాత పిల్లల దేవుని వాక్యభావంలో చూసినప్పుడు ఇక్కడ తర్వాత గొల్లలు యేసుప్రభుని దర్శించిన సంఘటన రాస్తాడు. ఆ తర్వాత 3వ సంఘటన పిల్లరా యేసు ప్రభు వారి డెడికేషన్, బేబీ డెడికేషన్ ఇది చర్చ్ టెంపుల్లో ప్రభు యొక్క డెడికేషన్ గురించి రాస్తాడు. ఈ చివరి భాగంలో 4వది యేసు ప్రభు వారు 12వ ఏట వెళ్ళిన సంగతి రాస్తాడు. 12వ ఏటలో జరిగిన సంగతి వారి తల్లిదండ్రులు మరి దేవుని వాక్యభావంలో చూసినప్పుడు తల్లిదండ్రులు మరి యెరూషలేమునకు వెళ్ళినట్టుగా చూస్తాం. పస్కాను ఆచరించడానికి యెరూషలేములోకి వెళ్ళారని మరి దేవుని వాక్యము తెలియజేస్తే ఏటేటా వారు వెళ్ళేవారని అలాగనే వెళ్ళినట్టుగా చూస్తాం. యాజ్ అ కస్టమ్ అంటాడు, దే వెంట్ టు ది జెరూసలేం టు సెలబ్రేట్ ది పాస్ ఓవర్ అనే విషయాన్ని మరి ఇక్కడ లూకా సువార్తికుడు రాస్తుంటాడు. అక్కడ జరిగిన సంఘటన మరి అక్కడ పస్కాను ఆచరించి తిరిగి వచ్చేటప్పటికి వారు ఎప్పుడు కూడా ఇజ్రాయేల్ ప్రజలు యెరూషలేం వెళ్తేటప్పుడు గుంపులుగా వెళ్ళేవారట. ఎందుకంటే మార్గం మధ్యలో దొంగలతో భయం ఉంటుంది కాబట్టి దే విల్ గో ఇన్ ఏ గ్రూప్స్లో వెళ్ళేవారు. ఒక 10 ఫ్యామిలీలా కలిసి వెళ్ళడం, గుంపులుగా వెళ్ళడం, ఎందుకంటే సో దట్ అందరూ సేఫ్గా వెళ్ళడానికి వాళ్ళు వెళ్ళేవారు. తిరిగి వచ్చేటప్పుడు వారు గుంపులో వస్తున్నప్పుడు మరియమ్మ యోసేపులు యేసు ప్రభువుని గురించినప్పుడు మరి గుంపులో ఉన్నాడు కదా అనుకొని వచ్చేసాడు. పెద్దవాడే కదా అప్పటికి, కాబట్టి గుంపులో ఉన్నాడు వచ్చేస్తాడని చెప్పి ఒక దిన ప్రయాణం చేస్తారండి. ఒక దినం వరకు పిల్లలు చూడకుండా కదమ్మా. ఏంటంటే వన్ డే వరకు ఎలా ఉంటారండి, 1 గంట 2 గంటలు కనబడకపోతే మీ అంత ప్రేమ లేదులేమో, కొంచెం తక్కువ. నీకు స్తోత్రం. ప్రేమ అని కాదు కానీ పెద్దవాడు కదా, ఈ కెన్ టేక్ కేర్ హిమ్సెల్ఫ్ అని మనతోటే ఉన్నాడు కదా అని ఒక దిన ప్రయాణం చేయాలి. ప్రేమ లేక కాదు. దేవుని స్తోత్రం. ప్రేమ చూసినప్పుడు ఆ దినము తర్వాత వారు చూసినప్పుడు యేసుప్రభు వారు అక్కడ లేరు, అందరూ వెళ్ళిపోయారు. ఎవరు తప్పిన తల్లిదండ్రులు తప్పదు కాబట్టి తిరిగి వెళ్ళారు యెరూషలేం కదా. గుంపులు విడిచిపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. వెనక్కి యెరూషలేంకి వెళ్ళారు. 3వ దినంలో యేసుప్రభు వారు దొరికారు. అక్కడ యెరూషలేము దేవాలయంలో ఉన్నాడు. యెరూషలేం దేవాలయంలో అందులో పెద్ద స్టోరీ చెప్పాలంటే 2 నిమిషాలు తీసుకొని చెప్పొచ్చు కదా పిల్లరా. యెరూషలేం దేవాలయముకు ఆ పస్కా టైంలోకి ఓపెన్ స్కూలింగ్ అవుతుంది. ఎందుకు ఓపెన్ స్కూలింగ్ అవుతుంది అంటే అక్కడికి అందరూ కూడా గొప్ప రబ్బీలు అంటే బోధకులు అందరూ వస్తారు. అక్కడ వచ్చేసినప్పుడు ఆ ధర్మశాస్త్ర విషయంలో బోధిస్తూ ఉంటారు. ప్రజలకు ఏ డౌట్ ఉన్నాడు వచ్చి ఓపెన్ స్కూల్ లెక్క, అదేమి ట్రైనింగ్ లెక్క సెషన్ కాదు, కానీ అందరూ వస్తారు కాబట్టి మేధావులు వస్తారు, అంత మేధావులు వస్తారు కాబట్టి అందరూ వారికి ఉన్న డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. పస్కాను గురించి కానీ ధర్మశాస్త్రం గురించి కానీ ఇట్స్ ఓపెన్ స్కూల్ లెక్క ఉంది. అక్కడ ప్రభువు కూర్చొని ఈ మేధావులందరితో మాట్లాడుతున్నాడు. ప్రభు మాట్లాడుతున్నప్పుడు ఆయన మాటలకు, ఆయన వయసుకు, ఆయన మాటలకు పొందం లేకుండా ఉంది. 12 ఏళ్ల వయసు వాడు ఏంటబ్బా ఇలా మాట్లాడుతున్నాడు, ధర్మశాస్త్రం గురించి, దేవుని జ్ఞానం అంటే పరలోక జ్ఞానం కాబట్టి ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన జ్ఞానము విస్మయం పొందారంటారు కదమ్మా. మనం అడిగితే ఎవరి జ్ఞానం అడుగుతామమ్మా జనంలో ప్రార్థన చేసేటప్పుడు? తల్లిదండ్రులు
యేసయ్యానికి ఇస్తాం. సొలొమోన్ పోను నేను. సొలొమోన్ లాంటి జ్ఞానం చేయమంటాడు. సొలొమోన్ మహాజ్ఞాని, మహామనుష్యుడు, కానీ చివరిలో అంత భ్రష్టుడు ఇంకోటి లేడు. రే దేవుని స్తోత్రం. నేను పోను అందులోకి. నేను ఐ డోంట్ వాంట్ టు గో ఇంటు దట్. ఆయన దగ్గరికి వెళ్ళాను చాలా సరే. అది తెలిసినాక మా పాస్టర్ అడగడం వదిలేసింది. రైట్, ఓకే దేవుని స్తోత్రం. సొలొమోన్ అన్నాడు. సొలొమోన్ లెటర్ పార్ట్ ఇట్లుందంటే నేను అడగా ఇప్పటి నుంచి అంటే దేవుని స్తోత్రం పిల్లలు. రైట్, ఓకే. కొన్నిసార్లు యేసు ప్రభు జ్ఞానం అడగండి. అందుకే ఆయన కొన్నిసార్లు ఆయన జ్ఞానం అన్నిటి జ్ఞానం కంటే మించింది కాబట్టి సొలొమోన్ కంటే గొప్పవాడు అంటాడు. వాక్యం చెప్తాడు. లూకాసు వార్త 11వ అధ్యాయం అంటాడు సొలొమోన్ కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అంటాడు. దేవుని స్తోత్రం. ఇక్కడ ఆయన జ్ఞానమును చూసి అందరూ విస్మయం పొందారంటారు. ఇంతలో పిల్లరా తల్లి అయిన మరియ వరి కదా. నాకు ఆ కాన్సెప్ట్ అందుకే తీసుకున్నాను. ఇప్పుడు జెస్సీ కూడా అంటే పండు కాదు కానీ దాటింది, కానీ దిస్ ఈజ్ ఎ వరింగ్ ఏజ్ కదా. అమ్మాయి కరెక్ట్. ఓ గంట లేట్ వచ్చిందంటే బహుశా మమ్మీ డాడీ ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఏడిపోయింది పిల్ల, ఫోన్ చేయలేదు, పుసుకున్న ఫోన్ కలవలేదో, ఫోన్ ఎత్తలేదో, ఎస్ అయ్యా సీలో మోసినట్టే ఉంటుంది. ఇంకా వేరే ఉండదు. దిస్ ఈజ్ ఎ వరింగ్ ఫ్యాక్టర్. ఈవెన్ మేరీ వాస్ సేమ్. అలాగే తల్లి కాబట్టి గర్భములో ధరించి కుమారుని కన్నది. ఎంత దేవుని కుమారుడైనా కూడా తన గర్భములో వచ్చాడు. అంతే ప్రేమ ఉంది కాదు, అంతే బాధ, అంతే వేదన అన్నది ఆమె. షీ వాస్ వరింగ్. తెలుసు ఆయన దేవుని కుమారుడైన దేవుని పని మీద వచ్చాడని చేయబోయే కార్యం. షీ నోస్ ఎవ్రీథింగ్. ఎందుకంటే దేవుని వాక్యం ఆల్రెడీ చెప్పింది. బికాస్ ఆయన దేవుని కుమారుడుగా పరిశుద్ధాత్మ వల్ల పుట్టాడని అన్ని తెలిసినా కూడా తల్లిగా తనకున్న ప్రేమ, తన వరి అంటే కుమారుడు నువ్వు ఎలా చేసావు, నేను నీ తండ్రి ఎంత బాధపడుతున్నా మొదలుసా నీకు కదా. ఎంత బాధపడుతున్నాము. మంచిది, తల్లులు అందరూ ఉన్నారు. ఇంకా తల్లులు వస్తే బాగుంటారు. దేవుని స్తోత్రం. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నా పర్లేదు, వాళ్ళు కూడా వస్తారు. ఆ వరింగ్ ఏజ్లోకి వస్తారు. దేవుని స్తోత్రం. ఒకసారి వచ్చినప్పుడు మరి అంటుంది కుమారుడు నువ్వు ఏం చేశావు, నేను నీ తండ్రి ఎంత దుఃఖం పడుతున్నావు. వీఆర్ క్రైయింగ్ లైక్ ఎనీథింగ్ అంటాడు మీకోసం. ఎందుకంటే కుమారుడు సన్ ఈజ్ అ సన్. కొన్నిసార్లు అనిపిస్తుంది పిల్లల బాధను తల్లిదండ్రులు చూడలేదు కదా. కొన్నిసార్లు దేవుని స్తోత్రం చూసినప్పుడు ప్రభు అక్కడ అన్న మాటలు మనకు తెలుస్తుంది కదా. నా గురించి ఎందుకు చింతిస్తున్నావు, నేను దేవుని మందిరంలో ఉండాలి. డోంట్ యు నో దట్ ఐ హ్యావ్ టు బీ ఆన్ ది ఫాదర్స్ బిజినెస్ అంటాడు. నా తండ్రి పని మీద ఉండాలి, నీకు తెలియదా అని చెప్పినట్టుగా చూస్తాం. ఆ తర్వాత యేసు ప్రభు వారితో వెళ్ళాడు, నజరేతునికి వెళ్ళాడు. నజరేతులోకి వెళ్ళి విధేయుడై ఉన్నాడు అంటారు అని చెప్పినట్టుగా చూస్తాం. ఈ మాటలన్నీ కూడా మరియ తన మనసులో దాచుకుందంట. అది అందులోకి నేను పోను, ఇంకో సబ్జెక్ట్ అయిపోతుంది. అందులో మనసులో దాచుకున్నది అంట. షీ కెప్ట్ ఆల్ దిస్ థింగ్స్ స్టోర్డ్ ఇన్ అవర్ హార్ట్ అంట. దేవుని స్తోత్రం. ప్రభు చిత్తం అయితే మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడుకుందాం. ఈ ముఖ్యం పిల్లలు ఇందులో ఈ సంఘటనలోంచి కొన్ని ఆత్మీయ సత్యాలు నేర్చుకోవడం. ఎందుకంటే మమ్మీని పాపను ఎందుకు చదివించానంటే ఇట్స్ సంథింగ్ టు డూ విత్ పేరెంట్ అండ్ చైల్డ్ కదా. తల్లిదండ్రులు పిల్లలు కాబట్టి వారు ఎందుకు చదువు, మనం వేరే వారికి అందుకే అవకాశమే లేదు. లేకపోతే వాళ్ళ అత్తకి ఇస్తుంది చదువు మనకని. దేవుని స్తోత్రం. ఎందుకు ఇచ్చారంటే పిల్లలు ఇట్ ఇస్ సంథింగ్. దేవుని ప్రతి తల్లిదండ్రులు నిజంగా చదవవలసిన అధ్యాయం. దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు, ఇక్కడ చూసినప్పుడు ఈ అధ్యాయంకున్న ప్రత్యేకత ఏంటంటే గాడ్ వాస్ రివీలింగ్. జస్ట్ వెన్ ఐ కమింగ్ డౌన్ గాడ్ వాస్ రివీలింగ్ దట్. ఈ నా పాయింట్లో లేదు కదా ఏమంటే గాడ్ వాస్ రివీలింగ్ దట్. ఎందుకంటే 21వ వచనం నుంచి 52వ వచనం వరకు కూడా యేసు ప్రభు జీవితంలో చూసినప్పుడు దేర్ ఇస్ సంథింగ్ టు డూ విత్ ది పేరెంట్స్ కిడ్. ఒక కుటుంబముకు ఒక దేవుని మందిరం సంబంధాన్ని అక్కడ రాయబడ్డట్టుగా చూస్తాం. ద రిలేషన్షిప్ బిట్వీన్ ఏ స్పిరిచువల్ ఫ్యామిలీ అండ్ ది చర్చ్. ఈరోజు ఒక ఆత్మీయమైన కుటుంబం కట్టాలి, ఆత్మీయ భవిష్యత్తు తరము కట్టబడాలంటే కుటుంబముగా దేవుని వాక్యభాగంలో చూసినప్పుడు ఒక కుటుంబము దేవునికి ఎంత సమీపంగా ఉంటారు, దేవునితో ఎలా నడుస్తారు, దేవునితో ఆ కుటుంబం ఆ పిల్లలతో ఆ దేవుని మందిరానికి ఉన్న సంబంధాన్ని బట్టి వారి భవిష్యత్తు జీవితాలు కట్టబడతాయని దేవుని వాక్యం ఈరోజు నీతో నాతో మాట్లాడాలని ఆశ కలిగి. Just God revealed me like that. Yes, it was a great connection between a family and the church. అంతే కదా. 21వ వచనం అంటాడు యేసు ప్రభుని అంటాడు కదా. ఆ వారి శుద్ధీకరణ దినములైన తర్వాత బాలుడైన యేసు ప్రభుని యెరూషలేము దేవాలయములోకి తీసుకొచ్చారు. ఆయనకేమీ తెలియదు, ఆ మందిరం అంటే ఏందో తెలియదు, అది ఏందో తెలియదు. బాలుడుగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారు, ఆ బాలుడుగా ఉన్నప్పుడు ఏం చేస్తారంట, యేసు ప్రభుని ఎక్కడ తీసుకొస్తున్నారంటే ఆ బాల్య దశలో దేవుని మందిరములోకి తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారంటే దేవునికి ప్రతిష్ఠ తొలి
పరిశుద్ధ బిడ్డ కాబట్టి, మొదటి బిడ్డ కాబట్టి, దేవుడిచ్చిన బిడ్డ కాబట్టి, దేవుని బిడ్డను దేవునికి సమర్పించడానికి టు డెడికేట్ జీసస్ టు ది గాడ్. దట్ వాస్ ది బేబీ డెడికేషన్ ఆఫ్ జీసస్. ఆ బేబీ డెడికేషన్లో కూడా యేసు ప్రభుని ఎత్తుకొని అక్కడ సీమోను మాట్లాడతాడు, ఆ తర్వాత అన్న మాట్లాడుతుంది. అందులో నేను పోని సబ్జెక్ట్ ఎక్కువైపోతుంది కాబట్టి రిడక్షన్లో ఉన్నాను. నాకు అనిపిస్తుంది యేసు ప్రభుకి ఏమర్థమైతే చిన్నపిల్లగానికి ఎందుకు వాళ్ళు మాట్లాడే మాటలంటే ఇట్స్ నథింగ్ టు డూ విత్ జీసస్. ది వర్డ్ వాజ్ ఫర్ ది ఫ్యామిలీ. చాలాసార్లు పిల్లల బాల్య దశలో నా పిల్లల్ని ఎందుకు ఎత్తుకెళ్ళాలి అని ఒకవేళ మనం అడిగితే, పిల్లరా బాల్య దశలో నువ్వు పిల్లల్ని చర్చికి ఎందుకు తీసుకెళ్ళండి, బాల్య దశలో వారు ఏదో విని నేర్చుకుంటారని కాదు. బాల్య దశలో నువ్వు బలపడితే వారి దశకు వచ్చినప్పుడు వారు బలపడతారు. ద రీజన్ for the word of God, for the parents is that so that they can build their children's future in the God. చాలా కుటుంబాలు ఏదైతుంది, తల్లిదండ్రులు బలంగా ఉండరు కానీ పిల్లలు బలంగా ఉండాలని ఆశ కలుగుతుంది. మంచిది, పిల్లలు బలంగా ఉండాలని ఆశ కలిగి ఉండాలంటుంది. కానీ కదమ్మా, బిల్డింగ్ స్ట్రాంగ్ ఉండాలంటే కింద స్ట్రాంగ్ ఉండాలి. మనం గోడల మీద గోడలు కట్టుకోకపోతే ఎట్టయితుంది, కుప్పగూలుతుంది. అందుకే దేవుని వాక్య భాగంలో ఇక్కడ చూసినప్పుడు అక్కడ మాటలు యేసు ప్రభు గారికి ఏం తెలియదు, బాల్య దశలో ఉన్నాడు. కానీ ద వర్డ్ వాస్ ఫర్ ది పేరెంట్స్. అండ్ దేవుని వాక్య భాగంలో వచ్చినప్పుడు యేసు ప్రభు వారిని తీసుకెళ్లారు. యేసు ప్రభు వారిని తీసుకెళ్లారు కదమ్మా. 12 సంవత్సరాలు అంట. ద వరింగ్ ఏజ్ అన్నాను. అందులో చూడాలి, అవసరం లేదు నాకు, అంత చూడాల్సిన అవసరం. వరింగ్ ఏజ్ 12వ సంవత్సరంలో యేసు ప్రభు వచ్చారు. 12 సంవత్సరాలు దాటి 13లో పడ్డవారు పెద్దవాళ్ళ పిల్లవాళ్ళు. నువ్వు సండే స్కూల్ పంపించినంత మాత్రం పిల్లలు కాదు. లేదండి సండే స్కూల్ పంపి 17 దాకా పంపి వద్దన్నాడు వాడు. అయ్యగారికి ఆబ్జెక్షన్ లేదు, నీకు ఆబ్జెక్షన్ లేదు. పిల్లల పెద్ద నాకు తెలిసి ఓల్డ్ ఏజ్, యంగ్ ఏజ్, చైల్డ్ ఏజ్, టీనేజ్ కూడా ఉందా నాది. బైబిల్ ప్రకారము దేవుని వాక్య భావంలో చూసినప్పుడు యూదుల ఆచారం ప్రకారం దోస్ ఆర్ అబౌవ్ 12 ఈజ్ కన్సిడర్ యాజ్ ఎ అడల్ట్. ఈవెన్ దో ఆ ఏజ్ అంటే పర్ఫెక్ట్ అడల్ట్లో కాకపోయినా దే కన్సిడర్ యాజ్ అడల్ట్. అందుకే దేవుని వాక్య భావంలో చూసినప్పుడు ఎస్ వాళ్ళు నా పిల్లలు కాదు, వాళ్ళ పెద్దలు. అందుకే టీనేజ్ అన్నారు మీరు. దిస్ ఈజ్ ద వరింగ్ ఏజ్. ఎందుకంటే ఈ 12 నుంచి వచ్చి ఆ యొక్క నువ్వు ఏ గ్రూప్కి అయితే వస్తావో ఆ గ్రూప్ అడల్ట్ అయ్యే వరకు, ఆ 18 దాటే వరకు దిస్ ఏజ్ ఈజ్ వెరీ క్రూషియల్. ఎందుకంటే దిస్ ఈజ్ ద వరింగ్ ఏజ్. ఏ రీతిగా అయితే తల్లి అయిన మరియ వరి అవుతుందో అదే నీవు నేను కూడా మన పిల్లలకు ఈ దశలో మనము చింతిస్తుంటాం, ఈ దశలో భయపడుతూ ఈ దశలో చాలా జాగ్రత్తలు చెప్తారు. ఈ దశలో ఇంకేం చేస్తామా, చాలా స్పైయింగ్ చేస్తాం. తల్లిదండ్రులు చేయమా చేయమా? ఎంతమంది చేయరు చెప్పండి అమ్మా. నాకేం తెలియదు, ఫుల్ స్వాతంత్రం. పోతే ఇట్లా ఫోన్ చూసి ఏం మెసేజ్ ఇచ్చింది, ఈ మెసేజ్ ఎటుపోయింది చూస్తారా లేదా? దేవునికి స్తోత్రం. ఒప్పుకోవాలి కొన్నిసార్లు. దిస్ ఈజ్ ఏ వారింగ్ ఏజ్. దేవుని వాక్యభావంలో చూసినప్పుడు మరియమ్మనే కాదు ప్రతి తల్లిదండ్రులు కూడా భయపడే వయసు. పిల్లల వాక్యంలో చూసిన ఆ 12 సంవత్సరాల టైంలో ఆ యెరూషలేము వెళ్ళేటప్పుడు పెద్దవాడంటే పెద్దవాడు కాదు, చిన్నవాడంటే చిన్నవాడు కాదు. దిస్ ఈజ్ వెరీ 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 కాంప్లికేటెడ్ ఏజ్లో ఉన్నప్పుడు, దిస్ ఈజ్ వరింగ్ ఏజ్లో ఉన్నప్పుడు తల్లిదండ్రుల యొక్క బాధ్యత భారం అంతే పెరుగుతుంది. నేను ఇంకా ఇంట్రడక్షన్ లేను, వాక్యంలోకి వెళ్ళాను. I don't know where it will end. తల్లిదండ్రుల యొక్క బాధ్యత పెరుగుతుంది. అందుకే దేవుడు అలా భయపడుతున్న వారితో దేవుడు మాట్లాడాలనుకోండి. ఇంట్రడక్షన్ ఆపేస్తాను అక్కడికి. లెట్ మీ స్టాప్ ఇట్ దేర్. ఇప్పుడు చెప్పండి, నేను వాక్యం ఎంతసేపు చెప్పాలో మీరు చెప్పండి. ఇప్పుడు దేవుని వాక్యం వల్ల వద్దాం పిల్లలు. లేటు ఈరోజు అలా భయపడే వారికి, అలా బాధపడే వారికి, అలా టెన్షన్లో ఉన్న వారితో దేవుడు మాట్లాడాలనుకుంటున్నాడు ఈ సబ్జెక్ట్లో నుంచి. God want to teach us something from this subject. ఈ లూకా సువార్త యేసు ప్రభు వారి జీవితంలో జరిగిన ఈ సంఘటనలోంచి దేవుడు నీతో అవుతాడు. ప్రభు కూడా కొన్ని మాట్లాడు, ప్రభు కొన్ని నేర్పిస్తాడు, అట్లా వాక్యం కూడా కొన్ని నేర్పిస్తుంది. ఒకసారి చూద్దాం, దేవుని వాక్యభావంలో చూసినప్పుడు ఒకసారి చూద్దాం. లెట్స్ గో వర్స్ బై వర్స్. కొంచెం టైం తీసుకోవచ్చు, హాఫ్ అన్ అవర్ తీసుకోవచ్చమ్మా? కెన్ ఐ టేక్? రైట్, ఓకే.
మీరు ఎప్పుడైనా బోర్ అయితే చెప్పేసి ఆపేస్తాను, నాకేం ప్రాబ్లం. ఒక కథ ఒకటి చెప్పండి, ఒక అంశం చెప్తాను. ఒకసారి లెట్స్ గో వర్స్ బై వర్స్. పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచుండువారు. చాలా ఆయన 12 ఏళ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకై వాడుక చెప్పున వారు యెరూషలేమునకు వెళ్ళి. ఈ 2 వచనాల్లో ఉంది నాకొస్తే. ఒకటి దేవుని వాక్య భాగంలో చూచినప్పుడు, దేవుని వాక్య భాగంలో మొట్టమొదటిగా మాట్లాడుతున్నప్పుడు ఆ వరింగ్లోకి సెకండ్ పార్ట్లోకి వస్తాం. మొదటి జరుగుతున్న సంగతిని చూద్దాం. జరుగుతున్న వాటిల విషయంలో చూచినప్పుడు అక్కడ ఏం జరుగుతుందమ్మా? పస్కా పండుగను ఆచరించడానికి ఎవరెవరు ఏటేటా తల్లిదండ్రులు యెరూషలేములోకి వెళ్ళారు. యేసుప్రభువు కూడా తీసుకెళ్లారు కదా. 2వ వచనం అదే కదా. యెరూషలేములోకి పస్కా పండుగను ఆచరించడానికి వెళ్తున్నారు. పస్కా పండుగను ఆచరించడానికి ఎవరు? తల్లిదండ్రులు తీసుకెళ్తున్నారు, యేసుప్రభువుని తీసుకెళ్తున్నారు. జస్ట్ ప్రేయర్ చేస్తున్నప్పుడు దేవుడు ఒక మాట బలపరిచాడు. పస్కాను ఆచరించడానికి పస్కా గొర్రెపిల్ల వెళ్తుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఏ పస్కా పండుగను ఆచరించిన యేసుప్రభు వెళ్తుండో ఆయన పస్కా బలి పశువుగా ఆయన సిలువలో నీ కొరకు నా కొరకు బలిగా అర్పించబడ్డాడు. ఆయనే పస్కా ఆచరించడానికి వెళ్తున్నాడు. ఎందుకంటే ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నప్పుడు ఆ దేవుని గొర్రెపిల్ల ఉన్న ఆ యేసయ్య 12వ సంవత్సరంలో ఆయన పస్కాను ఆచరించడానికి వెళ్తున్నాడు. దట్స్ ఎ వండర్ఫుల్ థింగ్. అవునా కాదు? ఎట్లుంటుందమ్మా? పస్కా గొర్రెపిల్ల పస్కా ఆచరించడానికి వెళ్తుంది. జస్ట్ ఆస్కింగ్ గాడ్, వాట్ వాట్ వండర్ఫుల్ థింగ్. అసలు ఎలా ఉంటుందని నాకు అనిపిస్తుంది. వండర్ఫుల్ థింగ్. ఏ గొర్రె పిల్ల అయితే లోక పాపమును తీసుకెళ్లాలో, లోక పాపమును మోసుకెళ్లాలో, ఆ శిలువలో బలిగా అర్పించబడాలో, ఆ యొక్క గొర్రె పిల్ల ఆ ఇంకో గొర్రె పిల్ల యొక్క బలి అర్పణకు వెళ్తున్నట్టుగా చూస్తాం. దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు ఆ పస్కాను ఆచరించడానికి పస్కా గొర్రె పిల్ల వెళ్తున్నట్టుగా చూస్తాం. పస్కా యొక్క ఆచారం ఏంటంటే, పస్కా ఎందుకు ఆచరిస్తాడంటే ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలు ప్రజల్ని ఆ బానిసత్వంలోంచి బయటికి తీసుకురావడానికి గాడ్ సెడ్, ఇఫ్ యు వాంట్ టు మూవ్ out to the promised land, you have to sacrifice a lamb. దేవుని వాక్యంలో చూసినప్పుడు, ఇక్కడ చూసినప్పుడు ఒక నూతన జీవితంలోకి వెళ్తున్నప్పుడు ఆ నూతన జీవితంలోకి వెళ్ళినప్పుడు ఆ పాత దానికి బలి అర్పించాలి. యేసు రక్తము చిందించబడి గొర్రెపిల్ల రక్తము చిందించినప్పుడే దే కెన్ పాస్ ఓవర్. ఆ గొర్రెపిల్ల రక్తం లేకుండా వాళ్ళు పాస్ ఓవర్ కాలేరు. కాబట్టి ఇట్ హ్యాస్ టు బి షెడ్. ఆ గొర్రెపిల్ల రక్తము చిందించాలి. కాబట్టి ఆ గొర్రెపిల్ల రక్తం ఆచారముగా వారు చేస్తున్నారు. ఆచారం చేసిన దానికి ప్రభు వెళ్తున్నాడు, గొర్రెపిల్ల వెళ్తున్నాడు. ఆ గొర్రెపిల్ల వల్ల వచ్చేదంటే నూతన జీవితంలోకి వచ్చి మాట్లాడు. When going to the temple, దేవుని యొక్క ఆ పస్కాను ఆచరించడానికి వెళ్ళగల కారణం ఏంటంటే, పిల్లలు దేవుని వాక్యభాగంలో చూసినప్పుడు నూతన జీవితానికి సాదృశ్యంగా ఉన్నట్టుగా చూస్తాం. పాత జీవితం గతించిపోయింది, పాత జీవితం అయిపోయింది. ఇప్పుడు వెళ్ళినప్పుడు పస్కా వెళ్ళినప్పుడు నూతనంగా ప్రభుతో నేను నా జీవితాన్ని ప్రారంభిస్తున్నాను చూపించడానికి మాదిరిగా వెళ్తున్నట్టుగా చూస్తాం. అది పస్కా ఆచరించడానికి వెళ్తున్నాం. మరియమ్మ యోసేపు వెళ్తున్నా, పస్కాను ఆచరించడానికి వెళ్తున్నా. ఒకసారి వద్దామా? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. అక్కడ చక్కని మాట రాస్తాడు. యేసు ప్రభువుని గురించి అపోస్తలుడైన పౌలు రాస్తాడు. ఈ మాటలు బలపరుస్తూ రాస్తున్నాడు. ఒకసారి చూద్దాం దేవుని వాక్యం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనాన్ని ఒకసారి చూసుకున్నప్పుడు కొన్ని వచనాలు ఇస్తానమ్మా. కొన్ని వచనాలు. మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేగాక క్రీస్తు అను మన పస్కా పశువు
బాధింపబడను. ఆ సిలువలో యేసు ప్రభు బలిని గురించి ఆయన పస్కా యొక్క బలిగా, ఆయన గొర్రె పిల్లగా ఆయన బలి చేయబడ్డాడు ఆ సిలువలో అన్న సంగతి పౌలు రాస్తున్నాడు. ఎందుకంటే మన పాత జీవితం ఆ పులుపు జీవితం లేదు. ఇప్పుడు పులుపు జీవితంగా కూడా ఒక చక్కని జీవితము, పులియని రొట్టెల పండుగ అంటారు పస్కా పండుగ అంటే. ఆ పండుగను ఆచరించడానికి దేవుని సన్నిధిలోకి వెళ్తున్నాం. ఈరోజు దేవుని సన్నిధిలో నీవు నేను కూడా, మన కుటుంబం, మన పిల్లలు కూడా దేవుళ్ళ ఎదగాలంటే ఆ పస్కాను ఆచరించాలి. బల్లారాధన మనమైతే నెలలో 2 సార్లు పెట్టుకుంటే, కానీ కొన్ని సంఘాలైతే ప్రతి వారము కూడా బల్లారాధన ఉంటుంది. ఎందుకంటే ఆ బల్లారాధనలో పాలు పొందినప్పుడు, ఆ పస్కాలో పాలు పొందినప్పుడు దేవునితో ఒక నిబంధన చేసుకొని ఆ పరిశుద్ధ జీవితము, ఆ పులియని పండుగలో పాలి భాగస్థులు అవుతాం. దిస్ ఇస్ వాట్ దే డూయింగ్ బై ద పేరెంట్. కుటుంబముగా తల్లిదండ్రులైన వారు చేస్తున్నారు. ఎందుకంటే ఇట్స్ న్యూ లైఫ్. ఎవ్రీ ఇయర్ దే గో, దే కన్ఫెస్ అండ్ బికమ్ ఫ్రెష్. నూతనంగా ప్రభుత్వం మరలా ఒక నిబంధనలోకి వస్తుండగా చూస్తాం. ఆ పస్కాను ఆచరించడం తల్లిదండ్రులు. ఈరోజు పిల్లలు దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు ఒకరిద్దరుగా కాకుండా కుటుంబముగా, ఏ రీతిగా అయితే మరియా యోసేపులు తన కుమారుని తీసుకొని దేవుని సన్నిధిలోకి ఆ పస్కాను, అలాగే దేవుని సన్నిధిలోకి వస్తున్నప్పుడు దేవుని సన్నిధిలోకి ఆ పస్కాను, ఆ యొక్క ఫీస్ట్లో మనం పాల్గొంటున్నప్పుడు లెట్ us be with our children, the church. This is what God says. ఈ వాక్యం అనేది ఎందుకు ఈరోజు నీతో తల్లిదండ్రులకు, కుటుంబానికి, సంఘానికి ఉన్న ఆ రిలేషన్ గురించి వాక్యం మాట్లాడుతుంది. దేవుని వాక్యమానం రెండో విషయంలో చూసినప్పుడు, దేవుని వాక్యమానం చూసినప్పుడు, దేవుని వాక్యమానం చూసినప్పుడు, ఈ యొక్క పస్కా విషయంలో చూసినప్పుడు, దేవుని వాక్యమానంలో ఒకసారి చూసినప్పుడు, ఒకటి ఈ ఫెస్టివల్కి ఒక ప్రత్యేకత ఉంది. కుటుంబంతో దేవుని సన్నిధిలోకి వెళ్ళాలి అని చెప్పారు కదా. ఇదొక ప్రత్యేకమైన పండుగ. దిస్ ఈజ్ అ స్పెషల్ ఫెస్టివల్. ఇజ్రాయెల్లో యూదులకు దేవుడు ఒక నిబంధన ఇచ్చాడు. ఏంటంటే ప్రతి పురుషుడు ముమ్మార్లు దేవుని సన్నిధిలో కనబడాలి. అమ్మ మగవాళ్ళందరూ ఖుషి అవ్వగలరు. 3 సార్లు వస్తే అయిపోతుంది చర్చకు. 3 మార్లు కనబడాలి యెరూషలేములో. అంటే వారం మోద్దని కాదు, అది యూతుల యెరూషలేం దూరంగా ఉంటుంది కాబట్టి అక్కడికి మాత్రం 3 వేలు దేవుని సన్నిధిలో రోజు ఆరాధించాలి. దానికి ఏమీ లేదు. దేవుని వాక్యభావంలో చూసినప్పుడు 3 మార్లు వెళ్ళాలి. 3 పండుగలు ప్రత్యేకమైనవి ఉంటాయి. ఒకటి పస్కా పండుగ, రెండోది పర్వశాల పండుగ, మూడోది పెద్దకొస్తు పండుగ. ఈ 3 చాలా పండుగలు ఉన్నాయి, ఈ 3 ప్రాముఖ్యం. ఈ 3 సార్లు మాత్రం ఖచ్చితంగా పురుషులు వెళ్ళాలి. కానీ పస్కాకున్న ప్రత్యేకత ఒకసారి నిర్గమకాండంలోకి వద్దాం. నిర్గమకాండము 12వ అధ్యాయం 3వ వచనాన్ని చూద్దాం. అక్కడ పస్కానికి వచ్చి రాస్తున్నాడు. చూద్దాం ఒకసారి. లెట్ us see. పస్కానికి వచ్చి కొన్ని మాటలు రాస్తున్నాడు. ఒకసారి చూద్దాం పిల్లలు. నిర్గమకాండము 12వ అధ్యాయం 3వ వచనాన్ని. మీరు ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో దశమి నాడు, ఏందని మాత్రం అడగండి, 10th అనుకుంటారు. దశమి నాడు వారు తమ తమ కుటుంబము లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్ల తీసుకొని, మేక పిల్లనైనను, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైను, ఒక మేక పిల్లనైను తీసుకునేవారు. బలి గురించి, పస్కా బలిని గురించి మాట్లాడుతున్నప్పుడు, ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు ఆ పురుషులు వచ్చేది కాదు, కానీ దిస్ ఈజ్ ఎ ఫీస్ట్ ఆఫ్ ది ఫ్యామిలీ. అర్థమవుతుందాం? దేవుని సన్నిధిలోకి, ఆ బల్లారాధనలోకి, ఆ దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, ఆ పస్కాను ఆచరించేటప్పుడు దేవుని వాక్యం చెప్తుంది, దిస్ ఈజ్ ఎన్ ఎ ఫ్యామిలీ ఫీస్ట్. అందుకే మమ్మీని పాపని అందుకే చదివించాను. నేను పోతా నువ్వు రావు కాదు, అందరూ కలిసి రావాల్సింది. అందుకే ఈ వాక్యంలో పస్కా గురించి ఎందుకు రాస్తాడు? ఆయనకి ఏం పని? పస్కా ఆయన ఎందుకు ఆచరిస్తారు? వాళ్ళ తల్లిదండ్రులు ఎందుకు ఆచరిస్తారంటే, తల్లిదండ్రులుగా చేయవలసింది ఏంటంటే, యాజ్ ఎ ఫ్యామిలీ ఐ షుడ్ గో టు ది చర్చ్ టు సెలబ్రేట్ ది ఫీస్ట్. దిస్ ఇస్ ఎ ఫ్యామిలీ థింగ్. ఏంది ఇది? ఫ్యామిలీ ప్యాకేజ్. దేవుని స్తోత్రం. ఫ్యామిలీ ప్యాకేజ్ అంటే అన్ని మిక్స్ వస్తాయి కదా, అని ఏమొస్తుంది కదమ్మా ఫ్యామిలీ ప్యాకేజ్ తెలుసు, నేను పోను అందులోకి పోను. దేవుని స్తోత్రం కదా. ఫ్యామిలీ ఈ ఫీస్ట్ ఏది, దేవుని సన్నిధిలో ఆరాధించే ఫలారాధన ఏది, అది కుటుంబంతో ఆరాధించాల్సి. ఇట్స్ ఎ ఫ్యామిలీ థింగ్, ఇట్స్ నాట్ అన్ ఇండివిజువల్ థింగ్.
Even though your salvation is individual, the feast is the family feast. అదే ఆచరిస్తున్నాడు ప్రభు. కుటుంబం చూపిస్తుంది యేసు ప్రభు కూర్చొని. ఓకే, మీకు నా టైం అయిపోతుంది, జస్ట్ గోయింగ్. ఇంకా ఫస్ట్ పాయింట్లో ఉన్నాను, ఇంకో పాయింట్ చెప్పించేసి సెకండ్ పాయింట్లోకి వెళ్తాను. స్తోత్రం. రైట్, ఓకే. మీరేం భయపడకండి, మీకు ఏమైనా ఇబ్బంది అనిపించినప్పుడు జస్ట్ నా టైం అయిపోయినప్పుడు ఆపేస్తాను. రైట్, ఓకే. మూడో దేవుని వాక్య భావంలో చూసినప్పుడు ఇక్కడ ఈ వాక్య భావంలో అంటాడు, అక్కడే ఉండండి అమ్మా, నిర్గమకాండమే తెరిచిపెట్టండి. ఇక్కడ అంటాడు ఏమంటే యాజ్ ఎ కస్టమ్ అంటాడు. మన వాక్య భావంలో ఏమంటాడు? ఏటేటా. ఏమంటుండమ్మా? ఏటేటా. దేవుని వాక్య భావంలో చూసినప్పుడు ఓసారి చేస్తా ఓసారి చేయగాదు. దేవుని సన్నిధిలో ఉండేది ఓసారి చేస్తా ఈ వారం చేసే వచ్చే వారం చేయని లేదు. ఏటేటా అంటాడు. ఒకసారి ఆడనే 2 వచనాలు చూసుకొని ముగించుకుందాం. మొదటి పాయింట్ ముగించుకుందాం, వాక్యం కాదు. మళ్ళీ ముగించుకుందామంటే మీరు ఆమె లేదు. ఈరోజు అంతా తొందర చెప్పాను. ఒకసారి 14వ అధ్యాయం 14వ వచనము 15వ వచనం 14, 16 చూసుకుందాం. ఒక చూద్దాం. లేదు సార్ అదంతా కదా కూడా 14, 16 2 వచనాలు చూద్దాం. 12వ అధ్యాయంలో ఒకసారి చూద్దాం. దేవుడు ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. అక్కడ చూద్దాం ఒకసారి 12, 14. కాబట్టి ఈ దినమును మీకు జ్ఞాపకార్థం, పస్కా దినం ఏమన్నది? జ్ఞాపకార్థమైనది. మీరు యెహోవాకు పండుగగా దానిని ఆచరింపవలెను. ఏమంటుండమ్మా? తరతరములకు నిత్యమైన కట్టడ. కమింగ్ టు ది ఫీస్ట్. తరతరములకు కట్టడ. ఈ తరానికి ఉంది, నెక్స్ట్ తరానికి లేదండి. తరతరములకు కట్టడ. ఒకసారి 16లో చూసుకొని వెళ్ళిపోదాం. మనం 2 పాయింట్కి వెళ్ళిపోదాం. 16వ వచనం ఒకసారి చూసుకుందాం. ఆ మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగాను, 7వ దినమున పరిశుద్ధ సంఘముగాను కూడుకొనవలెను. ఇది అందరికి వినాలమ్మా శ్రద్ధగా. ఆ దినముల యందు ప్రతివాడు తినవలసింది మాత్రమే మీరు సిద్ధపరచవచ్చును. ఆదివారం రోజు ఏం చేయొచ్చు? నేను దేవుని సన్నిధిలో ఉండే రోజు ఏం చేయడం? వండుకొని తినడం తప్ప వేరేది ఏం చేయొచ్చు. నో ఫాస్టింగ్ బ్రేక్. తినే చేయమంటుండు దేవుడు. చాలే అమ్మా, అక్కడే ఉండిపోతాం. లేకపోతే అంటాడు కదా, ఆ దినముల్లో ఏం చేయాలి? ఆదివారం అంటే వండుకొని తినడం తప్ప ఇంకా వేరే లేదు. ఓన్లీ వర్షిపింగ్ గాడ్ అండ్ ఈటింగ్, నథింగ్ ఎల్స్. దిస్ షుడ్ బి ఎ కస్టమ్. అలవాటైపోవాలి ఇది. దేవుని సన్నిధిలో ఆ పస్కా ఆచరణలో ఒక భాగం అయిపోవాలి, కుటుంబముగా. ఎందుకంటే ఇది ఫ్యామిలీ ఫీస్ట్. కుటుంబముగా ఆరాధించాలి, కుటుంబముగా జీవించాలి. ఇది సంగతి. 2వ అంశంలోకి వస్తాను ఇప్పుడు. లెట్ మీ కామెంట్. రైట్, 27 minutes అయిపోయి. రైట్, లెట్ మీ హ్యావ్. ఓకే, 2వ దేవుని వాక్యభావంలో చూసినప్పుడు ఇక్కడ ఒక మాట చూద్దాం. దేవుని వాక్యభావం చూసినప్పుడు ఇక్కడ మరియమ్మ దేవుని వాక్యభావంలో చూసినప్పుడు మరియమ్మ అక్కడ యేసు ప్రభుని గురించి చింతపడుతున్నట్టుగా చూస్తాం. చింతన గురించి కొన్నిసార్లు చూద్దాం. కొన్నిసార్లు మనం చాలాసార్లు చెప్తాం కదమ్మా, దేని గురించి కూడా చింతపడొద్దు అంటాం కదా. వాక్యం ఏం చెప్తుంది? డూ నాట్ వరీ అబౌట్ ఎనీథింగ్ అంటే, బట్ వీ విల్ వరీ అబౌట్ ది కిడ్స్. మరి ఈ పిల్లల గురించి కూడా వరీ అవ్వకపోతే ఎట్లండి అన్నాడు. మరియమ్మ ఏమంటుంది? యేసు ప్రభుతో చెప్పినప్పుడు ఆమె చెప్పిన మాట ఏంటంటే, ఇలా నువ్వు ఎందుకు చేస్తావు? యేసు ప్రభుని ఒక రకంగా గద్దిస్తున్నట్టుగా చూస్తాం కదా దేవుని వాక్యభావంలో. ఏమంటుంది? ఆయన తల్లి, కుమారుడా మమ్మును ఎందుకు ఇలాగు చేసితివి? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెతుకుచున్నాము అని చెప్తున్నాడు. ఇప్పుడు యేసు ప్రభువు అక్కడ ఒక మాట చెప్తున్నాడు. అక్కడ యేసు ప్రభువు మరియకు బోధిస్తున్నాడు. స్టార్టింగ్ ఈస్ టీచింగ్ కదమ్మా. స్టార్టింగ్ ఈస్ టీచింగ్. ఏమంటాడు? మీరేల వై ఆర్ యు సీకింగ్ మీ? కొన్నిసార్లు అనిపిస్తుంది కదమ్మా,
దేవుడు ఈరోజు తల్లిదండ్రులతో మాట్లాడుతున్నాడు. వై ఆర్ యూ సీకింగ్? ఎందుకనండి వచ్చి యేసుప్రభు మాట? ఎందుకనండి వచ్చాము? ఒక మాట చెప్పండి. ఎందుకనండి వచ్చి యేసుప్రభు? కుమారుడే కదా. ఏమయ్య బాబు, ఎక్కడ ఏంది ఇది? నువ్వు వెతుకుతున్నాము, ఎంత బాధపడుతున్నాము అంటే వై ఆర్ యూ సీకింగ్ మీ అన్నాడు. పిల్లలు అంటారా ఈ మాట? అంటారా? మమ్మీకి పాపకు నడుస్తుంది ఆల్రెడీ అంటారా? అనరానమ్మా అంటారు కదా. వెతుకుతున్నాడు. నన్ను ఎందుకు వెతుకుతున్నావు? ఎప్పుడు అంటారు మాట? ఎప్పుడైతే వారు రైట్ ప్లేస్లో ఉంటారో. హల్లెలూయా. రాంగ్ ప్లేస్లో ఉన్నట్టు మాట. రాంగ్ ప్లేస్లో ఉన్నప్పుడు, రాంగ్ ప్లేస్లో దొరికినప్పుడు ఆ మాట అనగలుగుతాం మామ. యేసుప్రభు అంటున్నాడు ఈరోజు, తల్లిదండ్రులతో మాట్లాడుతున్నాడు. వై ఆర్ యూ సీకింగ్ మీ? వై ఆర్ యూ సీకింగ్ మీ? ఎందుకంటున్నాడు? నీవు నన్ను చక్కగా పెంచావు, చక్కగా పెరిగించావు, దేవుళ్ళో పెంచావు, దేవుళ్ళో నడిపించావు, దేవుని సన్నిధి నడిపించావు, పస్కాను ఆచరించడం నేర్పించావు. నేను దేవుళ్ళో ఉంటాను కాబట్టి, నేను దేవుళ్ళ మందిలో ఉంటాను. నీకు తెలియదా? డోంట్ యు నో? వెతుకుతుంటాం. ఎందుకు? మనకు ఆ విషయం తెలియదు. ఏంది? బాలుడు నడవలసిన త్రోవ వాక్యం తెలుసు, జీవితంలో తెలియదు. ఎందుకు బాధపడతామంటే వీ నో ది వర్డ్ బట్ వీ డోంట్ నో టు ఫాలో. ఎందుకంటే బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పించడు. వాడు పెద్దవాడు అయినగా తొలగిపోడు. 12 ఏళ్ళప్పుడు యేసు ప్రభువుని పస్కాల ఏటేటా వెళ్తున్నారు. దే ఆర్ గోయింగ్ ఎవ్రీ ఇయర్, స్టిల్ దే ఆర్ వరీయింగ్. ఈరోజు తల్లిదండ్రులు అదే చేస్తున్నారు. యూ మేక్ దెమ్ వాక్ ఇన్ ది గాడ్స్ వే అండ్ స్టిల్ యూ వరీ అబౌట్ యువర్ కిడ్స్. అనా కదమ్మా? తల్లిదండ్రులను పస్కాలో పెంచితే, దేవుని సన్నిధిలో పెంచితే, దేవునిలో పెంచితే, దేవుని చేతులు అప్పచెప్తే, దేవుని యొక్క సంరక్షణ ఉంటే, దేవుని కట్టడిలో వాళ్ళు జీవిస్తుంటే వాళ్ళు అడుగుతారు, వై ఆర్ యూ వరింగ్ అబౌట్ మీ when I'm in the temple? ఎక్కడ పడితే అక్కడ లేను కదా, నేను ఎక్కడ దొరకలే కదా. మహామేధావులు ఉన్నారు కదా, యోసేపు మరియమ్మ. అక్కడిక్కడ వెతలే, గుడ్లను వెతుకుతున్నారు. అంటే మంచి నమ్మకం యేసుప్రభు మీద, ఈయన ఇక్కడే ఉంటాడు, ఎక్కడ ఓడారు. మరి అంత నమ్మకం నువ్వు వెతుకుడు ఎందుకు? మరైతే అంటున్నాడు, యు వాట్ మీ ఇన్ ఎ రైట్ వే. నాకు పస్కాను ఆచరించ నేర్పించావు, పరిశుద్ధంగా జీవించడం, దేవునితో సహవాసంలో ఉండడం నేర్పించావు, దేవునితో జీవించడం నేర్పించావు, దేవునితో కనెక్షన్ ఇచ్చావు. మందిరంతో కనెక్షన్ ఉంది, నేను మందిరంలో పెరుగుతున్నాను, దేవుని సన్నిధిలో ఉన్నాను, దేవుని యొక్క ఆ యొక్క ఆధీనములో ఉన్నవాడి. వేర్ విల్ ఐ గో? డోంట్ యు నో దట్ ఐ హావ్ టు బీ ఇన్ మై ఫాదర్స్ బిజినెస్ అంటాడు. తల్లిదండ్రులమ్మ, మీకు అందరికి ఒకటే మాట చెప్తాను, దేవుళ్ళ పెంచితే మీ పిల్లల గురించి భయపడాల్సిన పని ఉంటుందమ్మా. హల్లెలూయా. చెప్పిన వాళ్ళందరూ దేవుని స్తోత్రం. చెప్పిన వాళ్ళకి నేనేం చెప్పాను? చెప్పిన వాళ్ళ పిల్లలందరూ కూడా దేవుని చేతుల్లో భద్రంగా ఉంటారు. అందరం చెప్దాం హల్లెలూయా. చెప్దాం, గట్టిగా చెప్తాం. ఎందుకంటే నా పిల్లలు కూడా దేవుని చేతుల్లో ఉండాలి. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది పిల్లలు, వెన్ యూ మేక్ దిమ్ గ్రో ఇన్ ది లార్డ్. నువ్వు ఒక మాదిరి సెట్ చేసావు, నువ్వు ఎలా జీవించాలో, దేవునితో ఎలా జీవించాలన్న సంగతి నువ్వు నేర్పించిన తర్వాత ఎక్కడ పోతారమ్మా? ఎక్కడ పోరా? దేవుని యొక్క కంచె ఉంటుంది, దేవుని కంచె ఉంటుంది. యోబుని కూడా చూస్తాను, యోబు గ్రంథంలో దీని రెఫరెన్స్ ఏంది ఇక్కడ? యోబు గ్రంథం అంటే నువ్వు అతనికి, ఎవరికి? అతనికి, అతని పక్కింటి వాడికి కాదా? అతనింటి వారికే కదా. అంటే అతనంటమ్మా, యోబు అంటే కుటుంబ పెద్దతో మాట్లాడుతాడు దేవుడు. సాతాన్ అంటాడు సాక్ష్యము. ఎవడు సాక్ష్యం అంటే సాతాన్. అని నువ్వు అతనికి, అతని ఇంటికి, అతను కలిగింది, అతని చేతి పనికి, సమస్తానికి నువ్వు కంచెం వేస్తే నేనేం చేస్తానంటే అంటే సాతాన్ అంటాడు. ఒకవేళ నువ్వు వరి అవుతుంటే, ఒకవేళ దేవుడు వరి అంటే నేను కంచెలో ఉన్నంతసేపు ఏం చేస్తాడు? అలా పోయి అలా చూసి అలా వెళ్ళిపోతాను అంతే. as long as they are in the edge of the Lord, what can I do? Nothing. This is a teaching for the parents. నువ్వు మొదటి భాగంలో కరెక్ట్గా ఉన్నప్పుడు, ఆ పస్కాలో నువ్వు కుటుంబంగా ఆరాధిస్తున్నప్పుడు, పస్కాలో నువ్వు నడిపించినప్పుడు, రెండో భాగంలో నువ్వు చింతపడాల్సిన పర్లేదు. అందుకే యేసు ప్రభు ఒక రకంగా ఆమెకు బోధిస్తున్నాడు, ఆమెను గర్దిస్తున్నాడు తెలియదు, కానీ సేయింగ్ వై ఆర్ యు వరింగ్ అబౌట్ మీ వెన్ ఐ యామ్ ఇన్ ది గాడ్స్ ప్రెజెన్స్.
బాగుంది కదమ్మా, మమ్మీ డాడీకి మంచిగా పడుతుంది. అయితే దేవునికి స్తోత్రం. నెక్స్ట్ మనంతు దేవునికి స్తోత్రం పిల్లలు. రైట్, ఓకే, అక్కడ ఆపేస్తాను ఎందుకంటే నా టైం ఇంకా 5 నిమిషాలు ఉంది కాబట్టి. కెన్ ఐ టేక్ 5-6 minutes తీసుకోవచ్చు కదా, పర్లేదు కదా, ఓకే రైట్. ఎందుకంటే చివరి భాగం చెప్పలేదంటే సగమే చెప్పి అది చెప్పలేదు అనుకో ఎట్లుంటుందంటే సగం పెట్టి అంట మా షో వస్తా అంట, మా మేనత్త కదా అంటే అట్లాగా మా అత్త ఫుల్గా పెడుతుంది వాడికి జోక్ చేస్తున్నాను కానీ దేవునికి స్తోత్రం. రైట్, మళ్ళీ అన్నానుకో బిడ్డ బయటికి రా చెప్తా ఉంటుంది వాళ్ళ అత్త. దేవునికి స్తోత్రం, మంచిది పిల్లరా. లెట్స్ పిల్లల ఇక్కడ చూద్దాం, లెట్స్ దేవుని వాక్య భావంలో చూద్దాం. లెట్స్ సీ పిల్లల. ఇక్కడ మొదటి ఒకటి అయిపోయింది పిల్లలు. యేసు ప్రభువారు ఆ మాట అంటున్నారు, యేసు ప్రభువారు ఆ మాట అన్నారని అక్కడికి అయిపోలేదు అనుకోండి. యేసు ప్రభువారు ఈ సెట్టింగ్ అన్ ఎగ్జాంపుల్. ఏం చేస్తున్నాడమ్మా ఆయన? తిరిగి నజరేతుకెళ్ళి ఏం చేస్తున్నాడమ్మా? నీకే పాప, వాళ్ళు వరి అయిపోయి వాళ్ళ పై టైం అయిపోయింది, ఇప్పుడు నీ టైం స్టార్ట్ అయింది. ఏంటంటే ఆయన నజరేతుకు వెళ్ళి జెస్సీతో చెప్పాడు వారికి, ఎవరికి? మమ్మీకి, డాడీకి, పిన్నికి, బాబాయ్కి, అమ్మమ్మకు, నానమ్మకు, ఆరికి లోబడి ఉండేమా. God's people will walk like God. దేవుని కుమారుడు ఆయనకేముంది? అంత మాట అన్నాడు. ఎస్ ఐఎమ్ ఇన్ రైట్ ప్లేస్ బట్ స్టిల్ ఐ విల్ బి ఒబీడియంట్ టు యూ. విధేయతను గురించి మాట్లాడతాడు. ఐఎమ్ గోయింగ్ టు గ్రో ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. మీ దగ్గరనే పెరుగుతాను, ఇంకా పెరగాల్సిన జీవితం. ఎందుకంటే ఇప్పుడు నువ్వు చిన్నదానివే, ఇంకా కథ పెద్ద కాలేదు, అడల్ట్లోకి రాలేదు. యూ హ్యావ్ టు గ్రో అండర్ దే, వారి యొక్క ఆధీనంలోనూ ఎదగాలి. ఒక వచనం చూస్తాం, నాకు చాలా ఇష్టం. ఎప్పుడు కూడా మనది ఎప్పుడు లెంట్లోనే చదువుతాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. మొదటి భాగం ఒకటి చదువుకుందాం, నేను ఎక్కువ చెప్పను అందులో. ఒక మాట, ఒక చక్కని మాట యేసు ప్రభువుని గురించి రాస్తాడు యెషయా గ్రంథకర్త రాస్తాడు. 53వ అధ్యాయం 2వ వచనం. లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. యేసు ప్రభుని గురించి మాట్లాడుతున్నప్పుడు అందులోకి నేను పోను, ఎందుకంటే ఆ భూమి ఎండిందా, ఏముందా లేదు, నీ కాలేజ్ ఫీజు ఎట్లొచ్చిందో లేదు, మమ్మీ దగ్గర పైసలు లేదు, కానీ అన్ని కూడా అదే సమకూరుతాడు. అది ఎండిపోయే పరిస్థితిలో ఉన్నా కానీ నీ గ్రోయింగ్ ఏ ప్రాబ్లం ఉండదు. యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్, వారి ఆధీనంలో ఉన్నప్పుడు, వారిలో ఉన్నప్పుడు, వారితో లోబడి ఉన్నప్పుడు, దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఎండిన భూమిలో లేత మొక్క మొలిచినట్టు ఆయన ఎదుట అతడు పెరిగెను. హల్లెలూయా. This is what happened when you are in the hands of the God and the parents. ఇది చేయాలను 2 విషయాలు నేను చూపించేసి ముగించేస్తాను. 3 నిమిషాలు జస్ట్ వాచింగ్ బై టైం. ఓకే, రెండో ప్లాన్స్ వచ్చినప్పుడు ఇక్కడ ఒక మాట పిల్లలు 2 విషయాలు చెప్తాడు అక్కడ. యేసు ప్రభువారు దేవాలయంలో ఉన్నప్పుడు ఏం చేస్తున్నాడు పిల్లరా? ఒకసారి చూద్దాం, లెట్స్ చూద్దాం. ఒకసారి కొంచెం వెనక్కి వచ్చేద్దాం, దేవుని వాక్యమానం చూద్దాం. ఒకసారి యేసు ప్రభువారు దేవాలయంలో ఉన్నప్పుడు ఏం చేస్తున్నాడు ఒకసారి చూద్దాం పిల్లలు. ఆ తర్వాత దేవాలయంలో ఏం చేస్తుంది చూద్దాం. దేవాలయములో బోధకుల మధ్యలో కూర్చుండి, ఇది మొత్తం ఏంటంటే యేసు ప్రభు చేస్తుంది ఒకటి, అక్కడ ఒబీడియన్స్ వినడం రావాలమ్మా. యు వాంట్ టు గ్రో, యూ హ్యావ్ టు లిసన్ టు ది ఎల్డర్స్. పెద్దవారికి వినడం రావాలి. వినడం రాకపోతే నేను వినా అంటే కాదు. యేసు ప్రభు చేస్తుంది. దేవుని బిడ్డవైతే, దేవుని సంఘంలో పెరిగిన దానివైతే, దేవునిలో ఉన్నవాడు అయితే మొదటి విద్య, రెండోది వినడం నేర్చుకోవాలి. మా గురువు గారు మాకు చెప్పారు, ఆయన చెప్పాడు, ఆయన కూర్చోబడి ఉన్నాడు, ఇఫ్ యూ వాంట్ టు బి ఏ గుడ్ ప్రీచర్ యూ షుడ్ బి ఏ గుడ్ లిసనర్ అన్నాడు. ఐ ట్రై ఎవ్రీడే ఒక వాక్యం, ఒక దైవజనుడి వాక్యం వినడానికి ట్రై చేస్తాను. వాక్యం ఎంత చెప్పినా కూడా ఐ జస్ట్ ట్రై టు లెర్న్ సంథింగ్. సమ్టైమ్ బోరింగ్గా ఉంటుంది, కానీ వింటే ఒక మాట అన్నా దేవుడు మాట్లాడతాడు. ఎంత బోరింగ్ ఉన్నా కూడా దేవుడు ఒక మాట అన్నా మాట్లాడతాడు. కొన్నిసార్లు అసలు ఊహకు అందరినీ నేర్చుకుంటుంటాను.
మన జ్ఞానం అంటే మనకే ఉంటుంది, వేరే వాళ్ళ జ్ఞానం అంటే మనకు తెలుసు. అందుకే షుడ్ లెర్న్ టు లిసన్. ఒకటి వినడం నేర్చుకోవాలి, రెండోది అడగడం రావాలి. ప్రశ్నిస్తున్నాడు అంటే ప్రశ్నించమంటే నువ్వేంది అని కాదు, అది కాదు ప్రశ్న. రిగార్డింగ్ దేవునికి నువ్వు ఎదగాలంటే వెన్ యూ క్వశ్చన్ అబౌట్ ది గాడ్స్ వర్డ్ యూ విల్ గ్రో. నేర్చుకుంటావు. నేర్చుకోవాలంటే సందేహాలు రావాలి, సందేహాలు రాకపోతే నేర్చుకోలేదు. షుడ్ గెట్ సమ్ డౌట్స్ కదా, ఇది ఎలా అయింది, ఇది ఎలా వచ్చింది, ఇది ఎందుకు, మమ్మీ అడగాలి. ప్రశ్నలు బైబిల్లో మమ్మీ డాడీ కడితే దిమ్మ తిరగాలి. మమ్మీ డాడీ పోయి టీచర్ ట్రైనింగ్ బైబిల్ ట్రైనింగ్ పోయి నేర్చుకుని వచ్చి చెప్పాలి. అటువంటి ప్రశ్నలు అడగాలి. యూ వాంట్ టు గ్రో, సచ్ ఎ టఫ్ క్వశ్చన్స్ దట్ యువర్ పేరెంట్స్ విల్ సర్చ్ ఫర్ ది బైబిల్. బైబిల్ ఎక్కడ ఏది నేను చదువు బయట చెప్తా, ఇప్పుడు కాకపోతే ఒక గంట అనేది చెప్తాను, ఇప్పుడు కొంచెం బిజీ ఉన్నా లేదు తర్వాత చెప్తాను, నేర్చుకొని వచ్చి చెప్పాలి. యూ మేక్ దెమ్ రన్ ఫర్ ది గాడ్స్ వర్డ్. దట్ ఈస్ యువర్ డ్యూటీ. బై ఆస్కింగ్ క్వశ్చన్స్. దేవుని నుంచి అడుగుతున్నప్పుడు, దేవుని నుంచి అడుగుతున్నప్పుడు, యేసుప్రభువు మాట్లాడుతున్నప్పుడు ఆశ్చర్యపడు. అప్పుడు అనిపించాలి, నా బిడ్డ ఏంటి ఇంత నేర్చుకుంటుంది, ఆశ్చర్యపరచాలి. దట్ షుడ్ బి యువర్ ఎయిమ్. దట్స్ ద వే యూ షుడ్ గ్రో. అలా పెరగాలి. దేవుని వాక్యం మీరు వచ్చి నీతో నాతో అసలు ఎప్పుడైతే మనం ఇది చేస్తామో, ఇంకా అంతకంటే ఎక్కువ లేదు, టైం అయిపోయింది కాబట్టి. దేవుని వాక్యం పస్కాను ఆచరించే కుటుంబం ఉన్నప్పుడు, కుటుంబముగా దేవుని సన్నిధికితో కనెక్ట్ అయి ఉన్నప్పుడు, కుటుంబంగా వరీ చేయాల్సిన అవసరం లేదు. యూ నీడ్ టు వరీ బికాస్ గాడ్ విల్ టేక్ కేర్. దే ఆర్ అండర్ గాడ్స్ ప్రొటెక్షన్. అదొక్కటి జ్ఞాపకం. దేవుని యొక్క ఆధీనముల వారు ఉన్నారు, దేవుని యొక్క కంచెల వారు ఉంటారు కాబట్టి వారికి ఏం చేయగలరు. రెండోది పిల్లలు కూడా ఎప్పుడు కూడా తల్లిదండ్రులకు విధేయలేదు. యేసు ప్రభువు ఒక మాదిరి సెట్ చేశాడు. ఈవెన్ దో ఆయన గ్రోనప్, ఆయన కూడా 12 దాటాడు, 13కి వచ్చాడంటే నడచు కదా, ఆయన కూడా స్టిల్ ఒబేడ్ హిస్ పేరెంట్స్. అలా ఎదుగుతూ వెళ్ళాడు. అలా ఉండడానికి మరి దేవుని కృపా సహాయం కుటుంబాలుగా మనకు మన పిల్లలకు దేవుడు అనుగ్రహించిన చిన్న ప్రార్థన చేసుకున్నాను. మమ్మల్ని అతిగా ప్రేమించు మా పర్లకు తండ్రి, నీకు వేలాస్తి చక్కని మాటలు మాతో మాట్లాడినది. ఒక కుటుంబము, క్రైస్తవ కుటుంబము ఎలాగ ఉండాలి, తమ పిల్లల్ని ఎలాగ పెంచాలో మీరు మాకు నేర్పించారు. దేవునికి స్తోత్రం. అలాగున్నాయన పస్కాను ఆచరించేవారు మీరు. మా పస్కా గొర్రెపిల్ల ఉన్నారు. దేవానికి స్తోత్రము నాయన. మీ రక్తము ద్వారా వచ్చిన పరిశుద్ధతను కాపాడుకుంటూ మా భవిష్యత్తు తరమును మీలో కట్టుకుంటూ నాయన వారి చింత మీ మీద వేస్తూ ముందుకెళ్ళడానికి సహాయం లేదు. విత్తబడిన వాక్యం అందరి జీవితంలో ఫలవంతం వాక్యం చేయని వాక్యానుసారమైన జీవితం దయచేయండి. యేసయ్య అతి పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాము.